హాయ్ అండి, వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇంకొక విషయం అండి, నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చి మార్నింగ్ టు నైట్ రొటీన్ అండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే పులిహోర అయితే చేసేసాను. టిఫిన్ పులిహోరే, పిల్లల లంచ్ బాక్స్ కూడా పులిహోర అయితే కట్టేశాను. ఇంకా మా పిల్లలకి ఫేవరెట్ ఫుడ్లో పులిహోర కూడా ఒకటన్నమాట. మీరు వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ పెట్టినా కూడా పులిహోర తింటారు, అంత ఇష్టం మా పిల్లలకి. ఇంకా పులిహోర అయిన వెంటనే ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేసిన తర్వాత స్నాక్స్ కూడా పెట్టాలి కదా. స్నాక్స్కి అయితే యాపిల్ అయితే పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ మా పిల్లలకి యాపిల్ అంటే ఇష్టం ఉండదండి. ఏంటో నాకే తెలీదు, సడన్గా ఇంకా యాపిలే వాళ్ళ ఫేవరెట్ అయిపోయింది. ఏదైతే యాపిల్ తింటున్నారో అక్కడి వరకు నాకు సంతోషం. సో ఇంకా ఇలా ఇద్దరికి యాపిల్ అయితే కట్ చేస్తున్నాను స్నాక్స్ పెట్టడానికి. మధ్య మధ్యలో మా చిన్న పాప నేను ఇప్పుడే తింటాను అన్నట్టుగా నేను ఒక పక్క కట్ చేస్తుంటే తను తీసుకొని తింటూ ఉంది. ఇంకా ఎలాగైతే వాళ్ళు తినేదే నాకు కావాలన్నట్టుగా ఇంకా తినమని అయితే చెప్పాను. ఇలా ఇద్దరికి 2 బాక్సెస్లో అయితే యాపిల్ అయితే పెట్టి లంచ్ బ్యాగ్స్ అయితే రెడీ చేసేసానండి. ఇంకా పిల్లలు ఇప్పుడు వెళ్ళారంటే ఈవినింగ్ 4:30కి అలా వస్తారు. పిల్లలు ఇంట్లో ఉంటే అల్లరి అంటాం కానీ స్కూల్కి వెళ్ళి వచ్చేంతవరకు బోర్ అయితే కొట్టేస్తుంది మనకి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే మిషన్ అయితే ఆన్ చేసి బట్టలు అయితే వేసేసాను. బట్టలు కూడా రెడీ అయిపోయాయి, ఇంకా ఆరేస్తున్నాను. ఇంకా మాకు మిద్దె ఇల్లే అండి. మిద్దె పైన కూడా ఆరేయచ్చు. కాకపోతే మిద్దె ఎలా కట్టారంటే పైన ఒక పోర్షన్ ఉంది. ఆ పోర్షన్ అంటే వాళ్ళ హౌస్లో నుండి మిద్దె పైకి వెళ్ళేలాగా కట్టారు. ఒక్కసారి అయితే పర్వాలేదండి. మనం ఎప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి మిద్దె పైకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అలా వెళ్ళకుండా మేమైతే ఇలా కట్టుకున్నామంటే ఒక 2 రాడ్స్ అయితే అలా పెట్టేసి కమ్మీ అయితే కట్టేసి ఇంకా ఈ విధంగా అయితే బట్టలు అయితే ఆరేస్తాను. ఇంకా బట్టల పని పూర్తయిన వెంటనే లంచ్ ప్రిపేర్ చేయడానికి అయితే రెడీ అయిపోయాను. ఇంకా ఒక పక్క రైస్ అయితే కడిగి పెట్టేశానండి. ఇంకా ఇవాళ వచ్చి చికెన్ అయితే తీసుకొచ్చారు. అంటే మేము వీక్లీ 3 డేస్ తింటామండి నాన్ వెజ్. ఇంకా మిగిలిన 3 డేస్ తినము. సో ఎప్పుడు కుదిరితే అప్పుడు వీలున్నప్పుడల్లా నాన్ వెజ్ అయితే తెచ్చి చేసుకుంటామన్నమాట. సో ఇవాళ చికెన్ అయితే తీసుకొచ్చేసాము. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఎందుకు నవ్వుతున్నానంటే లాస్ట్ వ్లాగ్లో మీకు చెప్పుంటాను. నేను వెనక్కి తిరిగి తిరిగి చూస్తాను కదా. ఇప్పుడు తిరిగి చూడడం వల్ల నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఇంకా లాస్ట్ వీడియోలో పూరి టమాటా కర్రీ చేసుంటాను. ఇంకా టమాటా కర్రీ ప్రిపరేషన్ పూర్తిగా రికార్డ్ అవ్వలేదండి దాంట్లో. సో ఇప్పుడు నాకు తిరిగి చూడగానే అదే గుర్తుకొచ్చింది, అదే మీతో చెప్తున్నాను. అప్పుడప్పుడు తిరిగి తిరిగి చూస్తాను, అందుకే రికార్డ్ అవుతుందా లేదా అన్నట్టుగా. ఇంకా చికెన్ కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా. ఈ ఆనియన్స్ అయితే అన్ని ఆనియన్స్ అయితే నాకు కళ్ళు మండవండి. ఈ ఆనియన్ ఏదో కొంచెం చిన్న సైజులో ఉంది, కళ్ళు అయితే చాలా మండుతున్నాయి అసలు. వాటర్లో వేసాను అప్పటికి. మా ఆయన అయితే చెప్పారు, ఇలా ఆనియన్స్ ముందుగానే కోసి వాటర్లో వేసామంటే కళ్ళు మండవు అని. సేమ్ అలానే చేశాను, అయినా కానీ కళ్ళు మండాయండి. మరి ఏం ఆనియన్ అని తెలియదు, అది ఉంటాయి కదండి రకాలు ఆనియన్స్లో కూడా అలా. ఇంకా ఈ విధంగా అయితే ప్రిపరేషన్ చేసేసుకున్నాను. ప్లేట్లో ఆనియన్స్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో నేను ఎప్పుడు కట్ చేయనండి, ఇలా వీడియోలో చూపించినట్టుగా పేస్ట్ అయితే చేసుకుంటాను. ఇంకా పేస్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇంకా ప్యాన్ అయితే పెట్టేసి ఆయిల్ వేసి కొంచెం సోంపు అయితే వేసేసి ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో పేస్ట్ అంతా వేసేసి కొంచెం గ్రేవీలా అయ్యాక చికెన్ అయితే వేసేసి ఉప్పు, కారం, పసుపు అయితే వేసేవాళ్ళండి. నేను ఎక్కువ మసాలాలు అయితే యూస్ చేయను, జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తాను. స్పైసెస్ అంతా ఎక్కువ వేయను. హోమ్ మేడ్ గరం మసాలా ఉంటుంది, అది ఒక 1 స్పూన్ అయితే వేసేస్తానండి. ఎందుకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానంటే ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది కదండి. సో అందుకే ఫాస్ట్లో పెట్టేశాను. మీకు రెసిపీ కావాలంటే ఇంకొక రోజు ఇంకొక వీడియోలో ఓన్లీ కుకింగ్ రెసిపీస్ అన్నట్టుగా వీడియో అయితే పెడతాను. ఇంకా ఇక్కడైతే రసం అండి.
మా ఇంట్లో రసం అయితే అందరి ఫేవరెట్. డైలీ రసం పెట్టాల్సిందే. లాస్ట్ వ్లాగ్‌లో కూడా చెప్పుంటాను. ఇంకా రసం అయితే ప్రాసెస్ చూసేసారు కదా! ఇంకా చింతపండు అయితే వేసేసి, చింతపండులోనే ఉప్పు, పసుపు, ఇంకా ఎండుమిర్చి, తెల్లగడ్డ, కొత్తిమీర, కరివేపాకు మెయిన్‌గా వేసేసి, ఇంకా హోమ్ మేడ్ రసం పొడి నా ముందు వ్లాగ్‌లో అయితే ఉంటుంది. వెళ్లి చూసేయండి. ఇంకా రసం పొడి 1 స్పూన్ అయితే వేసేసి రసం అయితే పెట్టేశాను. ఇంకా మధ్యలో మా లియోకి చికెన్ వాసన అయితే వచ్చేసింది. ఇంకా లియోతో కాసేపు ముచ్చట్లు పెట్టుకొనున్నాను. అస్సలు వాడికి ఎంత తెలివంటే అండి, పేరు పెట్టి లియో ఎక్కడున్నావురా ఇక్కడ రా అంటే వచ్చేస్తాడు. అంత తెలివి. ఇంకా ఒక పక్క చికెన్ కూడా రెడీ అయిపోయింది. రసం రెడీ అయిపోయింది. ఇంకా ఇది నైట్ అండి. నైటు దోసకి కారము ప్లస్ కొబ్బరి చట్నీ 2 చట్నీ అయితే చేశాను. ఎవరికి ఏ చట్నీ ఇష్టమో ఆ చట్నీ అయితే వేసుకొని తింటారు. ఇంకా నేనెందుకు దోస పైన ఇలా ప్లేట్ మూస్తానంటే, అలా ప్లేట్ మూయడం వల్లనే దోస అయితే నాకు సాఫ్ట్‌గా వస్తుంది. నేను తిప్పి కూడా పొయ్యను. అంటే తిప్పి కూడా వెయ్యననమాట దోస. చాలా ఈజీగా అయిపోతది. ఇంకా పిల్లల స్నాక్స్ కానీ హస్బెండ్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారండి. ఇందులో స్వీట్ కార్న్, డ్రాగన్ ఫ్రూట్ తప్ప నాకు ఇంకా ఈ 2 ఫ్రూట్స్ పేరైతే అస్సలు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి. ఈ ఫ్రూట్ ఏదో నాకు చాలా విచిత్రంగా అనిపించిందండి. చూసారు కదా థంబ్‌నెయిల్‌లో కూడా. అలా ఇంకా ఫ్రూట్ పేరు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇంకా మా లియో తెలివైన వాడని చెప్పాను కదా! అదేనండి, పిలిస్తే ఎక్కడి నుండైనా పిలిస్తే అయితే వచ్చేస్తది. ఇంకా మేము పడుకుంటే మాతో పాటే పడుకుంటది, తింటది, సైలెంట్‌గా ఉంటది. అస్సలు అల్లరి చేయదు మా లియో గాడు. చెయ్యడు. ఇంకా వంట పూర్తయ్యే లోపల ఇంక వాడు నా కాలు దగ్గరే ఉన్నాడు. సరే వాడితో కొంచెంసేపు ఆడదాం అన్నట్టుగా ఆడుతూ ఉన్నాను. వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌గా వెళ్ళిపోయింది కదా! సో, అందుకని ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా నైటు టిఫిన్ పనంతా అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలైతే ఉన్నాయి కదండీ! ఇంకా గిన్నెలు కూడా కడిగేశాను. గిన్నెలైతే కడుగుతూ ఉంటే పడుతూనే ఉంటాయండి. ఇంకా వెనకాల గ్రైండర్ కూడా పోతోంది కదా! నిన్న పిండి కూడా రుబ్బేశాననమాట. పిండి అయిపోయింది, దోస పిండి. ఇంకా దోస పిండి కూడా రుబ్బి రెడీ చేసేసాను. ఇంకా అది కూడా షూట్ చేయలేదండి ఇంకా గిన్నెలైతే కడుగుతూ ఉన్నాను. ఫైనల్‌గా గిన్నెలన్నీ కడిగేసే లోపల పిండి కూడా ఫినిష్ అయిపోయింది. పిండి కూడా తీసి పెట్టేశాను. ఇంకా ఫైనల్‌గా సింక్ అయితే క్లీన్ చేసేసానండి. మళ్ళీ తిరిగి చూసాను చూడండి. తిరిగి చూసుకున్నప్పుడంటే నాకు నవ్వొస్తుంది. ఏంటి ఇది అన్నట్టుగా, రికార్డ్ అవుతోందా లేదా అన్నట్టుగా తిరిగి చూస్తున్నాను కదా! అదేనండి. మళ్ళీ మీరు అనుకుంటారు ఎందుకు ఊరికే తిరిగి చూస్తోంది తిను అని. వీడియో రికార్డ్ అవుతోందా లేదా అని చూడడానికేనండి నేనైతే తిరిగి చూశాను. ఇంకా అంతేనండి ఇవాళటి వీడియో. మార్నింగ్ నుండి నైట్ వరకు. మర్చిపోకుండా అది ఏం ఫ్రూట్ అనేది నాకు కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.